వెల్కమ్ టు పృథ్వీ టీవీ. రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆలేరు పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్లో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు డ్రగ్స్, గంజాయిపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆలేరు పోలీస్, ఎక్సైజ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. మాతో పాటు దీపికా మేడం, ఎక్సైజ్ సిఐ గారు ఆలేరు, ప్లస్ తన స్టాఫ్ ఒక 15 మంది, ప్లస్ మా స్టాఫ్ ఒక 15 మంది, మొత్తం 30 మెంబర్స్ కలిసి ఈరోజు 2 ట్రైన్లు ఈస్ట్ కోస్ట్ ప్లస్ మేము వరంగల్ నుంచి సికింద్రాబాద్ పోయేటువంటి మేము ట్రైన్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇలా ఆకస్మిక మాకు ఇక్కడ కొన్ని డ్రగ్స్, గాంజా గిన్నె పోతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉండే. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ని మేము రూల్ అవుట్ చేయడం కోసం ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగిందన్నమాట. ఇలా తనిఖీలు చేయడం వల్ల భయపడి వాళ్ళు కూడా రారు అనే మా యొక్క మెయిన్ కాన్సెప్ట్. అందుకని ఇట్లా చేయడం జరిగింది. ఈ ఆకస్మిక తనిఖీలలో ప్రస్తుతానికి ఈరోజు వరకు ఎటువంటి గాంజా కానీ నిషేధిత వస్తువులు ఏమీ దొరకలేదు. కానీ మేము రెగ్యులర్గా ఇట్లా ఆకస్మిక తనిఖీలు చేయబట్టడం వల్ల మంచి జరిగిందని అనుకుంటున్నాం. ఎవరైనా ఇట్లా ఆలేరు రైల్వే స్టేషన్లో నిషేధిత వస్తువుల్ని యూజ్ చేయొద్దు, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ చేయొద్దు అనేది కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఈరోజు రాచకొండ సిపి గారు మరియు అడిషనల్ డిసిపి గారు మరియు మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ఆలేరు రైల్వే స్టేషన్లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ మరియు వరంగల్ మేము ఈ 2 ట్రైన్స్ చెక్ చేయడం జరిగింది. ఏమంటే మేము అన్ని సర్చింగ్ టీమ్స్తోనూ కొన్ని రకాల ఒక 5-6 టీమ్స్గా విడిపోయి చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఏవైనా ట్రాన్స్పోర్టేషన్లో డ్రగ్స్ కానీ, ఇప్పుడు డ్రగ్స్ కొంచెం పెద్ద ఇష్యూ కాబట్టి దాని విషయంలో గాంజాయి అటువంటిది ఏదైనా ట్రాన్స్పోర్ట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతోనే ఈ సర్చింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్డీపీఎస్ డ్రైవ్లో భాగంగా ఇదొకటే కాకుండా మిగిలిన కూడా ఇంకా రకరకాల చర్యలు తీసుకుంటున్నాము. ఏమంటే అన్నింటినీ నిషేధించడానికి ఈ విధంగా చేయడం జరుగుతుంది.